ఇక్కడ మహిళలకి ఏర్పాట్లు కానివ్వండి, అలాగే సదుపాయాలు, పిల్లలకు సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి? పిల్లలకి సంబంధించింది అయితే బాగుంది. ఈరోజు దర్శనంకి వెళ్ళొచ్చాం కాబట్టి 1 అవర్ లో అయిపోయింది. ఓకే. అన్నప్రసాదం రుచి చూసారా? చూశాను, ఎలా ఉంది? బాగుంది. ఓకే. లడ్డు లడ్డు కూడా చూశాను, బాగుంది. మీకు వెయిటింగ్ హాల్స్ లో పిల్లలకి పాలు గాని, లేకపోతే బిస్కెట్స్ గాని, లేకపోతే అల్పాహారం ఇవన్నీ అందాయా? బాబు లెస్ దెన్ 1 ఇయర్ కదా, ఆ ఫెసిలిటీ తోటి వెళ్ళాము. దర్శనం తొందరగా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట. అంటే టీటీడీ వారి ఏర్పాట్లు గాని, సదుపాయాలు గాని, వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా? అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, కానీ ఈ ఇయర్ ఏంటంటే లెస్ దెన్ 1 ఇయర్ బాబు ఫెసిలిటీస్ కొంచెం బాగా పెట్టారనమాట. దానివల్ల ఏంటంటే వెయిటింగ్ అనేది తక్కువ అయిపోవడం, కొంచెం ఫెసిలిటీస్ ఫాస్ట్ గా అయిపోవడం, అదొకటి బాగా చేశారు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్నప్రసాదాలు కూడా బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి. లడ్డు కూడా బాగుంది. మేము ఒక 12 దాకా తీసుకున్నాము. దేవుని దయ వల్ల మంచిగా జరిగింది. కళ్యాణం కూడా బాగా జరిగింది. అసలు అనుకోలేదు కళ్యాణంలో కూర్చుంటామని. కళ్యాణం అయిపోయింది. అమ్మాయి పుట్టెంటికలు కూడా తీసాం. బ్రహ్మాండంగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు గాని, సదుపాయాలు గాని, వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా అంటే ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఇక్కడ వస్తువులు కానీ, ఏర్పాట్లు కానీ, సదుపాయాల విషయంలో కానీ, మహిళలకి వాష్రూమ్లో విషయంలో కానీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? శానిటేషన్ అదంతా అయితే చాలా బాగుందండి. శానిటేషన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు కానివ్వండి, లేకపోతే అన్నప్రసాదం కానీ, రుచి చూసారా ఎలా ఉంది? రుచి చూసామండి, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి భోజనం చేయడానికి అక్కడికే వెళ్తున్నాం. అంటే గతంలో ఎలా ఉండేది అన్నప్రసాదం కానీ, లడ్డు కానీ, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూస్తే అంత నాణ్యత లేదు, కానీ ఇప్పుడైతే చాలా బ్రహ్మాండంగా ఉందండి. అసలు అమృతం ఇంకా ఇది. ఆ క్వాలిటీ కానీ, టేస్ట్ కానీ లాస్ట్ ఇయర్కి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది. బాగా జరిగిందా? మహా అద్భుతంగా జరిగింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ, ఏర్పాట్లు, వస్తువులు ఎలా ఉన్నాయి? మహా అద్భుతం. దేవుడు రూపం కంటే ఇంకా బాగా ఉంది. ఇక్కడ పరిసరాలు కానీ, శుభ్రత కానీ, అన్నప్రసాదం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మహా అద్భుతంగా ఉంది. ఓకే. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతానికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. ఓకే. ఎటువంటి వేరియేషన్ కనపడింది మీకు? అన్నం ప్రసాదం కానీ, అన్నదానంలో కానీ తేడా చాలా ఉంది. మొత్తంగా మీరు సంతోషంగా ఉన్నారా అయితే దర్శనం తర్వాత? చివరి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా సంతోషం ఎక్కువగా ఉంది. టీటీడీ ఏర్పాట్లు కానీ, సదుపాయాలు కానీ ఇక్కడ అసలు ఎలా ఉన్నాయి? అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ రూమ్స్ కూడా మాకు మార్నింగ్ 5 o'clock లైన్లో నిలబడితే రూమ్స్ కూడా దొరికాయి. రూమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. దర్శనం కూడా మేము నిన్న SSD టోకెన్స్ తీసుకున్నాము. ఈరోజు ఆల్మోస్ట్ 4.5 hours టైం పట్టింది. బట్ మంచిగా జరిగింది అంతా. లైన్లో కూడా అన్ని ఎక్కడైనా వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి. లోపలికి వచ్చిన తర్వాత కూడా అన్ని ఓకే, అంతా బాగుంది. మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే పిల్లలు ఉన్నారు, పిల్లలతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇక్కడ పిల్లలకు కానీ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? పిల్లలకి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. అన్నప్రసాదం గానీ, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు గానీ రుచి చూసారా ఎలా ఉన్నాయి? అన్నప్రసాదం ఇక్కడ ఎప్పటి నుంచో మనకి తెలిసిందే, ఫేమస్. మీ ఇక్కడికి వచ్చినప్పుడైనా ఎప్పుడైనా ఇక్కడ బయట తినకుండా ఇక్కడ అన్నప్రసాదంలోనే తింటుంటాము. నిన్న వచ్చాము, నిన్న కింద గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర అన్నప్రసాదంలోనే ఇక్కడ. బట్ అన్నప్రసాదం కూడా చాలా బాగుంది. లడ్డు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక.